పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతున్నాయో మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు టీఎంసీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇటువైపు రితుబ్రత అనే ఒక తిరుగుబాటు ఎమ్మెల్యే వైపు వచ్చేసారు. రితుబ్రత బెనర్జీ వైపు వచ్చేసి ఆయనే మా సభాపక్ష నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆయనే అని చెప్పి 60 మంది సపోర్ట్ చేశారు, మద్దతు తెలిపారు. దాంతో స్పీకర్ కూడా దాన్ని ఆమోదించి ఆయన్ని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే 3 వంతుల్లో 2 వంతులు కనుక ఎవరికైతే ప్రతిపక్షంలో కానీ లేదా ఎక్కడైనా సరే సపోర్ట్ ఉంటుందో వాళ్ళకే ఆ పార్టీ చెందుతారు. సో ఈ నేపథ్యంలో రితుబ్రత బెనర్జీ ఏమంటున్నాడు, మా సుప్రీం లీడరు మమతా బెనర్జీ కాకపోతే ఆవిడ మాకు మంచి సలహాదారుగా ఉండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి ఇప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు చాలామంది అంత ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు ఆవిడ మనకు సలహాదారు ఏంటి, ఆవిడ మన సుప్రీం లీడరు, మేము ఎందుకు నీకు సపోర్ట్ చేశామంటే అభిషేక్ బెనర్జీని పూర్తిగా లేకుండా చేయడం కోసం, అంటే పార్టీలో ఉండకూడదు. అభిషేక్ బెనర్జీ అనేవాడు ఈ పార్టీలో ఉండకూడదని చెప్పేసే ఆవిడికి నిరసనలు తెలిపి మా యొక్క బాధను వ్యక్తపరచడానికి నీకు సపోర్ట్ చేశాం. కానీ ఆవిడ్ని సలహాదారుగా చేసి నువ్వేదో ఇచ్చేసేస్తావంటే ఊరుకునేది లేదని ఇప్పుడు సంగీత్ రాయ్ అనే ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు చేసింది. ఆవిడతో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు ఆవిడకి. మేము నిన్ను సుప్రీం లీడర్ అనుకోవడం లేదు, మనకందరికీ కూడా సుప్రీం లీడర్ మమతా బెనర్జీయే, కాకపోతే అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్నే కాదు, అభిషేక్ బెనర్జీని పార్టీలో కూడా ఉంచకూడదు. పార్టీలో ఉంచకపోతేనే మనమందరం కూడా మళ్ళీ ఆ పార్టీని అలాగే మమతా బెనర్జీని మనందరం మన నాయకురాలుగా ఎన్నుకోవాలి. ఈ అభిషేక్ బెనర్జీ విషయంలోనే మనందరం కూడా ఒక మూకుమ్మడిగా ఇటు రావడం జరిగింది, పైగా మీకు సపోర్ట్ చేసింది కూడా దానికోసమే అని చెప్పి రితుబ్రత బెనర్జీకి ఏమో వీళ్ళందరూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో మనోడు షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఒక్కసారిగా వీళ్ళందరూ వ్యతిరేకం రావడంతో, పైగా మమతా బెనర్జీ మామూలు దయ్యం కాదు కదా, ఎక్కడ ఏ రాక్షస పరిపాలన 15 సంవత్సరాలుగా రాక్షస పరిపాలన చేసినటువంటి ఈవిడ ఎక్కడ ఎవరిని ఏ విధంగా నొక్కాలో కొన్ని విషయాలు తెలుసు. ఈరోజంటే ఆవిడకి ఈ పరిస్థితి ఇలా వచ్చింది, కానీ రేపు పొద్దున్న ఏదైనా జరగవచ్చు. కొంత ఇదైతే ఉంది కదా, ఓటు బ్యాంక్ అయితే ఇంకా ఉంది. కాబట్టి ఎంతోమంది ఆవిడ్ని ఆదర్శంగా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, గురువుగా భావించి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆవిడ యొక్క సలహాలతో పెరిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆవిడ అభిమానులు అభిషేక్ బెనర్జీ యొక్క పనితీరు నచ్చక ఆ వాడి మీద కోపంతో రితుబ్రత బెనర్జీని సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ కూడా ఈ పార్టీని సర్వనాశనం చేయాలని పక్క ప్లాన్తో ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. కాకపోతే మమతా బెనర్జీ కొంతమంది సపోర్టర్స్ అయితే ఉన్నారు, అభిమానులు అయితే ఉన్నారు, లేరని చెప్పలేము. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నటువంటి ఈ రాక్షస జాతి వెనక సపోర్టర్స్ ఉండకుండా ఎలా ఉంటారు? వెంటనే ఇంతమంది రాక్షసులు పోరు కదా. ఈ రాక్షసి గత 15 సంవత్సరాలుగా గెలుస్తుంది అంటే ఎలా? అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ రాక్షస జాతి ఈవిడికి సపోర్ట్ చేయబట్టే కదా. సో ఈ నేపథ్యంలో రితుబ్రత బెనర్జీ వచ్చేసి కొంచెం వెనకడుగు వేశాడు ఆ విషయంలో. అయితే ఒకటి, ఇక్కడ పరిస్థితులు ఎప్పుడైనా సరే ఏ విధంగానైనా మారచ్చు. ఒకవేళ వాళ్ళు కూడా మమతా బెనర్జీ మీద కోపంతో, మమతా బెనర్జీ మీద ప్రేమతో అంటే అనవచ్చు, కానీ రేపు పొద్దున్న ఏదైనా జరగవచ్చు. వీళ్ళందరూ మళ్ళీ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా అయిపోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఎంసీ పార్టీని ఎంత వీలైతే అంత నాశనం చేస్తే మంచిది. లేకపోతే మళ్ళీ ఇది మొక్కతో పాటు మానై ఇంకా తర్వాత జీవితాల్ని నాశనం చేసేది. పశ్చిమ బెంగాల్ని ఏదో ఒక రోజు పొరపాటున బీజేపీ కనుక అక్కడ ఓడిపోతే ఇక ఈసారి మళ్ళీ బీజేపీ వస్తే ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి ఇక ఎప్పటికీ బీజేపీ రానివ్వకుండా బంగ్లాదేశ్లో కలిపేద్ది ఈవిడ అలాంటి మూర్ఖురాలు. కాబట్టి ఇప్పుడే ఈ పార్టీని తునాతునకలు చేసేయాలి.